ముసల్ది చచ్చినాడా మిట్ట మధ్యాహ్నం దాకా తాగి తొంగుని గురక పెట్టిన ఏడిపింటావా తల కింద మందేంట్రా నీ నా ఒంటండా బీరు చొక్కలేనే ముసలదానా చచ్చున్నాడు ఆగరా అక్కడ ఆగరా భూమి తాగలకు తయారవద్దు ఇంకా చచ్చున్నాడా అన్ని నువ్వే కనిపిస్తుంటావే ముసలదానా చందుమా వచ్చేస్తున్నా ఇప్పుడే మొదలు పెట్టాడు చిల్లర వేట నేను అమ్మోర్నా మిమ్మల్ని మామా వచ్చేసా ఫోన్ చేయరా రేబా ఎక్కడున్నావు అక్కడ ఉన్నావా రే బాబా మన సెంటర్లో ఉన్నాడంట ఓకే అదిగో మావా అక్కడ ఉన్నాడు ఆడిదే అవంతికడే సర్లే కానీ ఇప్పుడు ఎక్కడికి ఇంకెక్కడికి మావా సుఖ దుఃఖాలు పంచుకుంటుంది ఇక్కడే కదా నువ్వు ఇంకా మారవా ఈడు మారడా సరే పదండి 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 అమ్మా మావా వద్దురా కేసు అవుతే మరా పాప ఫాదర్ ఎవరు? నేనే సార్. పాపకి చాలా బ్లడ్ పోయింది, అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. సార్ సార్ నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ సార్. నీది ఓ పాజిటివా? అవునండి. ఓకే. ఒరే ఏంట్రా ఎందుకురా ఈ తలపోటు? ఏంట్రీడు ఏంట్రా? ఒరే రండ్రా. నువ్వు అక్కడుండు. ఏంట్రా ఇడు చెప్పిన మాట ఎండో అడు మంచోడ్రా, నల్లగొన్నవరా. ఏం మంచోడ్రా? ఎందుకురా మనకి? సోదరా, నీ వల్లే మా పాప బ్రతికింది సోదరా. నీ రుణం ఎలా తీర్చుకోను సోదరా? ఏమండి, రక్తదానం అనేది తీర్చుకుంటే తీరిపోయే రుణం కాదండి. మనోడు వచ్చాడురా. ఒరే బావా ఏమైందిరా? ఏమవలేదు, ఏం భయపడకండి. చూసారా బాబు, మీ ఒంట్లో నుంచి కొంచెం రక్తం దానం చేస్తేనే తీర్చలేని రుణం అంటుంది ఆ అమ్మాయి. ఒక్కసారి అలా చూడండి, వాళ్ళ మొహంలో ఎంత ఆనందం కనిపిస్తుందో. ఇంతకీ నువ్వెవడయా బాబు? నా గురించి ఎందుకులే బాబు, ఆ ఆనందం అంతా మీరిచ్చిందే. మీరు తలుచుకుంటే ఎంతో మందికి పునర్జన్మనివ్వచ్చు. ఆహా, ఒక్కసారి రక్తం ఇచ్చినందుకే మా ఓడి కళ్ళు తిరుగుతున్నాయి. పునర్జన్మలో మళ్ళీ పుట్టడం అలానా? అది సాధారణమైంది కాదు బాబు. మళ్ళీ పుట్టడం అంటే చనిపోయి మళ్ళీ పుట్టడం కాదు, చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉండడం. చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉండడమా? అదెలా సాధ్యం అండి? అవయవదానం. అవయవదానమా? అవును,
మనం చనిపోయిన తర్వాత కూడా మన అవయవాలు ప్రజలకి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా మంది కొన్ని కారణాల వల్ల అవయవాలు పాడైపోయి అవయవదానం చేసేవారి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అవయవదానం చేయండి, చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉండండి. సార్, నేను చనిపోయాక అవయవదానం చేస్తాను. అవయవదానం చేస్తావా? ఒరేయ్ పవను, ఒరేయ్ చందు, నువ్వన్నా వినరా నా మాట. ఒరేయ్ వద్దురా, నా మాట నండ్రా. రేయ్ పవను, ఒరేయ్ వద్దురా. ఒరేయ్ నా మాట నండ్రా. ఈ జన్మలో కళ్ళు లేకపోతే వచ్చే జన్మలో గుడ్డల్లా పడతారు. అలాంటి మూఢ నమ్మకాలు వదిలే, మనిషిగా మారు. ఒరేయ్ నా మాట నండ్రా. వద్దురా, నా మాట నండ్రా. సంతకం పెట్టరా. వద్దురా, పోతే వచ్చే జన్మలో గుడ్డల్లా పడతారా. రే మా మాయ బండి ఉందిరా. ఎక్కువ అమ్మదీనమ్మ, బ్రతికేసాన్రా. అలా చంపేసేమిటి మావా? నేను చచ్చిపోలేదు, నన్ను బ్రతికించండి. చల్లు, నువ్వన్నా బ్రతికించరా, నన్ను బ్రతికించరా. రే సత్తి, మనం చచ్చిపోయారా? సత్తి రే. మాయా బానే ఇతనికి హార్ట్ ఇంజరీ అయినట్టుందయ్యా. సార్, ఇతనితో వచ్చిన పేషెంట్ కింద చనిపోయి ఉన్నాడు సార్. నిజమా? అవును సార్. ఓకే కమాన్. ఈ అబ్బాయా ఇందాకే కదా మన హాస్పిటల్కి వచ్చి అవయవదానం చేసి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేయండి. హలో, ఈ యాక్సిడెంటా? ఏ హాస్పిటల్? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఇప్పుడే బయలుదేరుతున్నాను. డాక్టర్, మా అబ్బాయి ఎలా ఉన్నాడు? మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు పవన్. ఇందాక యాక్సిడెంట్ అయింది. అవును డాక్టర్. సారీ అండి, మీ అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు చనిపోయారు. చనిపోయాడా? ఎందుకయ్యా అలా బాధపడతావు? నీ కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు. అవును, నీ కొడుకు చనిపోయినా బ్రతికే ఉన్నాడు. వాడి స్నేహితుడు గుండె చప్పుల్లో
ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడి స్నేహితుడి గుండె చప్పుల్లో ఇంకా బ్రతికే ఉన్నాడా? నీ కొడుకు అవయవదానం చేశాడు. ఎంత గొప్ప పని చేశాడయ్యా! అందుకే ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అవయవదానం చేశాడు, అవయవదానం చేశాడు. నా కొడుకు అవయవదానం చేశాడు. అయితే ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు. నా కొడుకు బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. ఒరే నాన్న, మీరెవరూ బాధపడకండి. మీ స్నేహితుడు చనిపోలేదు. మీ స్నేహితుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. మీ స్నేహితుడు బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. స్వామి, నా చందుగాడిని బ్రతికించు స్వామి. ఏం పర్లేదు నాన్న, అస్సలు బాధపడకు. మీ వాడికి ఆపరేషన్ జరిగింది. పోతూ పోతూ నా కొడుకు వాడి స్నేహితుడికి తన గుండె నుంచి వెళ్ళాడు. ఒరే బావా, చనిపోయాక కూడా బ్రతికున్నాడు అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఇదంతా చూశాక చనిపోయినా కూడా నీలా బ్రతకాలనిపిస్తుందిరా బావా. మనం బ్రతికుండగా చాలా దానాలు చేస్తాం, గొప్ప దానాలు కూడా చేస్తాం. కానీ చనిపోయిన తర్వాత కూడా అందరికీ ఉపయోగపడే దానమే అవయవ దానం. బ్రతికుండగా చేసిన దానాలు మనశ్శాంతిని కలిగిస్తే, చనిపోయాక కూడా ప్రజలందరికీ ఉపయోగపడే దానాలు ఆత్మశాంతిని కలిగిస్తాయి. ఇదే సరైన ద్వారం, అదే మన స్వర్గద్వారం.